రెయిన్ ఫారెస్ట్స్, వర్షారణ్యాలు, సతత హరిత అరణ్యాలు, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు, కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అంటాం కదా. దట్టమైన ఎత్తైన చెట్లు, ఆకులు ఎప్పుడూ రాలని పచ్చదనం, ఇవన్నీ రెయిన్ ఫారెస్ట్కున్న స్పెషాలిటీస్. ఈ పొడవు మీద, ఈ ఎర్త్ మీద ఓల్డెస్ట్ ఫారెస్ట్లు ఏవైనా ఉంటాయంటే 70 మిలియన్ ఇయర్స్ క్రితమే ఈ రెయిన్ ఫారెస్ట్లు ఏర్పాటయ్యాయి అంటుంటారనమాట. ప్రపంచంలో బయోడైవర్సిటీ ఇలా ఉండటానికి, మోడరేట్ వెదర్ కండిషన్స్ నిలబడటానికి, ఫ్లోరా ఫానా చక్కగా ఎఫెక్టివ్గా ఉండటానికి, ప్రిస్టైన్ ఎకోసిస్టమ్ ఇంకా నిలబడటానికి ఈ రెయిన్ ఫారెస్ట్లు అంటే వర్షారణ్యాలు కీలకం అన్నమాట. ఈ వర్షారణ్యాలు జనరల్గా భూమధ్య రేఖకి దగ్గరగా ఉంటాయి. ఉదాహరణకి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లు సౌత్ అమెరికాలో, ఆఫ్రికాలో కాంగో బేసిన్లో ఉన్న ప్రాంతాలు, తర్వాత ఇండోనేషియా దీవులు, ఆస్ట్రేలియాలో కొంత రెయిన్ ఫారెస్ట్లు, ఇలా ఈక్వెటార్కి దగ్గరలో ఉంటాయి అన్నమాట ఈ రెయిన్ ఫారెస్ట్లు. అయితే అమెజాన్ నదీ ప్రవాహం మీ అందరికీ తెలుసు. అమెజాన్ ఫారెస్ట్ ఏరియా, అమెజాన్ నదీ ప్రవాహం ఇదంతా సౌత్ అమెరికా గురించి. ఈ అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో దాదాపు 8 దేశాల్లో విస్తరించి ఉందన్నమాట. బొలీవియా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, గుయానా, పెరు, సూరినేమ్, వెనిజులా. దాదాపు 60% అమెజాన్ అడవి బ్రెజిల్ కిందకే వస్తుందంట. అయితే ఈ అమెజాన్ని కాపాడుకోవడానికి 1978లో ఒక ట్రీటీ ఉంది, అమెజాన్ కోఆపరేటివ్ ట్రీటీ అన్నమాట. దాన్నే 1995లో అమెజాన్ కోఆపరేటివ్ ట్రీటీ ఆర్గనైజేషన్గా మార్చారు. ఇక్కడ జనరల్గా ఈ సమ్మిట్స్ అమెజాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సదస్సులు జరుగుతూ ఉంటాయి. గత 14 ఏళ్లలో ఇలాంటి సదస్సు ఎప్పుడు జరగలేదంట. అటువంటి సదస్సు ఒకటి జరిగింది, అదే బెలెం సమ్మిట్. బెలెం అనే ప్లేసు బ్రెజిల్లో ఉందన్నమాట. ఈ బెలెం సమ్మిట్లో ఒక డిక్లరేషన్ కూడా సైన్ చేశారు, దాన్నే బెలెం డిక్లరేషన్ అంటున్నారనమాట. ఈ బెలెం సమ్మిట్లో ఈ అమెజాన్ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న దేశాలంటే 8 దేశాలు, బొలీవియా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, గుయానా, పెరు, సూరినేమ్, వెనిజులా మాత్రమే కాకుండా అక్కడ కెరీబియన్లో ఉన్న సెయింట్ విన్సెంట్ ఐలాండ్స్, తర్వాత ఆఫ్రికాలో కాంగో రివర్ బేసిన్లో ఉన్న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈ 2 దేశాలు. ఇవే కాకుండా ఇండోనేషియా, మనకు తెలుసు ఆగ్నేయాసియాలో ఉన్న ఇండోనేషియా, ఇలా 12 దేశాలు దీనిలో మీటింగ్లో బెలెం సమ్మిట్లో పాల్గొని బెలెం డిక్లరేషన్ని సైన్ చేశాయంట. దీనికే ఇక్కడ యునైటెడ్ ఫర్ అవర్ ఫారెస్ట్ అగ్రిమెంట్ అని చెప్పి దీనికి ఒక పేరు కూడా పెట్టారు, యునైటెడ్ ఫర్ అవర్ ఫారెస్ట్ అగ్రిమెంట్ అనమాట. అంటే రెయిన్ ఫారెస్ట్ని కాపాడుకోవడానికి. అసలు రెయిన్ ఫారెస్ట్లు ఎందుకు కాపాడుకోవాలి, ఈ వర్షారణ్యాలు మనుషులకు ఎందుకు అవసరం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ముందుగా ప్రధానంగా బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం. ఇక్కడ ప్రిస్టైన్గా ఉన్న ఫ్లోరా అండ్ ఫానా అంతే, భూమి మొదట్లో ఎలా ఉందో అలాంటి ఫ్లోరా ఫానా ఇంకా కంటిన్యూ అవుతుందంటే దీనిలో చాలా వరకు. అందుకని రెయిన్ ఫారెస్ట్. రెండోది సస్టైనబుల్ వెదర్ కండిషన్స్, మోడరేట్ వెదర్ కండిషన్స్. మనం ఈ విధంగా వెదర్ కండిషన్స్ ఈ మాత్రం ఉన్నామంటే రెయిన్ ఫారెస్ట్లే కారణం. తర్వాత జీవ వైవిధ్యం కూడా ఇక్కడ చాలా ఎక్కువ. సో రెయిన్ ఫారెస్ట్లు కాపాడుకోవడం అనేది మానవ మనుగడకే అవసరం అనమాట. అందుకని రెయిన్ ఫారెస్ట్లు కాపాడుకోవాలని చెప్పి ఈ బెలెం సమ్మిట్లో ఒక డిక్లరేషన్ అనుకున్నారు, అదే యునైటెడ్ ఫర్ అవర్ ఫారెస్ట్ అగ్రిమెంట్ అని అనుకున్నారనమాట. రెయిన్ ఫారెస్ట్లు అంటే వర్షారణ్యాలు, సతత హరిత అరణ్యాలు, ఎవర్ గ్రీన్గా ఉంటాయి అన్నమాట. దట్టమైన చెట్లు, ఆకు రాల్చని చెట్లు, ఎప్పుడూ పచ్చగా చాలా అందంగా ఉంటాయి. ఈ దరిత్రలో అతి పాతవి కూడా అవే అంట. అంటే దరిత్ర పుట్టిన తర్వాత దాదాపు దాన్ని ఏది చూసుకుంటే కనుక రెయిన్ ఫారెస్ట్లు, వర్షారణ్యాలు 70 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంట. ఈ రెయిన్ ఫారెస్ట్లన్నీ జనరల్గా భూమధ్య రేఖకి దగ్గరగా ఉంటాయి, ఈక్వెటార్కి దగ్గరగా ఉంటాయి అన్నమాట. మనం సౌత్ అమెరికాలో చూసుకుంటే కనుక అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లు, ఆఫ్రికాలో కాంగో బేసిన్ దగ్గర ఉన్న ఫారెస్ట్లు, ఇండోనేషియా దీవులు, ఆగ్నేయాసియాలో ఇండోనేషియా దీవులు, తర్వాత కొంతవరకు ఆస్ట్రేలియాలో ఇక్కడ రెయిన్ ఫారెస్ట్లు ఉంటాయి. అంటే భూమధ్య రేఖకు చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఈ రెయిన్ ఫారెస్ట్లు మానవ మనుగడకి చాలా కీలకం. ముఖ్యంగా జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ, ఫ్లోరా ఫానా, ఎప్పటి నుంచో ప్రిస్టైన్ ప్యూర్గా ఉన్న బయోడైవర్సిటీ అక్కడ ఉంటుందంట. అంతేకాదు మోడరేట్ వెదర్ కండిషన్స్, మానవాళికి అవసరమైన వెదర్ కండిషన్స్ మెయింటైన్ చేయడానికి కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్ప్షన్, ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్ప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు
చాలా ప్రొవిజనింగ్ సర్వీసెస్ అనమాట. అంటే మనిషికి కావాల్సిన వంట చెరుకు దగ్గర నుంచి రకరకాల మెడిసినల్ ప్లాంట్స్ దగ్గర నుంచి ఇంకా అవి ఇవి అని కాదు, బోల్డ్ అనే సర్వీసెస్ మనకి రెయిన్ ఫారెస్ట్లు అందిస్తాయి. సో ఈ రెయిన్ ఫారెస్ట్లు కాపాడుకోవడం అనేది మానవాళికి అత్యవసరం. దీనికి సంబంధించి అమెజాన్, ముఖ్యంగా మనందరికీ తెలుసు అమెజాన్ నది పరివాహక ప్రాంతము, ఇదంతా కూడా 8 దేశాల్లో విస్తరించింది సౌత్ అమెరికాలో. 8 దేశాలు చాలా కీలకం అన్నమాట సౌత్ అమెరికాలో. ముఖ్యంగా బ్రెజిల్, బొలీవియా, కొలంబో, ఈక్వెడార్, గుయానా, పెరు, సూరినేమ్, వెనిజులా, ఈ 8 దేశాల్లో ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లు విస్తరించి ఉన్నాయన్నమాట. అయితే 60% అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లు బ్రెజిల్లోనే ఉన్నాయంట. దీనికి సంబంధించి 1978లో అమెజాన్ కోఆపరేటివ్ ట్రీటీ అని చెప్పి ఒక ట్రీటీ ఉంది. తర్వాత 1995లో ఈ కోఆపరేటివ్ ట్రీటీ కాస్త అమెజాన్ కోఆపరేటివ్ ట్రీటీ ఆర్గనైజేషన్ అయింది. అయితే ఈ మధ్య కాలంలో, అంటే గత 14 ఏళ్లలో జరిగినంత పెద్ద సమ్మిట్, గొప్ప సమ్మిట్ 8 దేశాలకు సంబంధించి, 8 దేశాలు కూడా కలిసి అమెజాన్ కోఆపరేటివ్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో, అంటే గత 14 ఏళ్ళలో జరిగినంత గొప్ప సమ్మిట్ ఈ మధ్య జరిగిందంట. బ్రెజిల్లో బెలెం అనే ప్రాంతంలో జరిగింది. దాన్ని బెలెం సమ్మిట్ అంటున్నారు, లేదా అక్కడ బెలెం డిక్లరేషన్ అంటున్నారు అనమాట. సో ఈ పరిస్థితి ఇలా ఉంటే, దీంతో పాటు ఈ మధ్య రెయిన్ ఫారెస్ట్లు కన్సర్వ్ చేయడానికి ఒక అగ్రిమెంట్ కుదిరింది అనమాట. యునైటెడ్ ఫర్ అవర్ ఫారెస్ట్ అగ్రిమెంట్ అని ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఈ అగ్రిమెంట్లో ఎవరెవరు ఉన్నారంటే, ఈ అమెజాన్ పరివాహక దేశాలు అంటే బొలీవియా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, గుయానా, పెరు, సూరినేమ్, వెనిజులానే కాకుండా మనకి సెయింట్ విన్సెంట్, కరీబియన్ ఐలాండ్స్లో ఉన్న సెయింట్ విన్సెంట్ ఐలాండ్స్ వాళ్ళు, తర్వాత ఆఫ్రికాలో కాంగో బేసిన్లో ఉన్న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇవే కాకుండా ఇండోనేషియాలో మనం చూస్తే కనుక ఇండోనేషియా దగ్గరలో ఇండోనేషియా దేశం, మొత్తం ఈ 12 దేశాలు కూడా కలిసి యునైటెడ్ ఫర్ అవర్ ఫారెస్ట్ అగ్రిమెంట్ అనే అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నాయి అనమాట, రెయిన్ ఫారెస్ట్ని కాపాడుకోవడానికి. అసలు ఈ రెయిన్ ఫారెస్ట్లు ఎందుకు కాపాడుకోవాలనుకుంటున్నారు, అసలు దీని యొక్క స్టోరీ ఏంటి ఒకసారి చూడాలి. రెయిన్ ఫారెస్ట్లు అనేవి మన మనుగడకి కీలకమని ఇందాకే చెప్పాను. వర్షారణ్యాలు ఇవి సతత హరిత అంటే ఎవర్ గ్రీన్ అనమాట, చాలా దట్టంగా ఉంటాయి. దీనిలో డైవర్సిటీ ఎక్కువ, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ నుంచి భూమిని కాపాడుతాయి, కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇకోసిస్టమ్ మొత్తం సస్టైన్ అవ్వడానికి ఇవి చాలా కీలకం అనమాట. సో దానికోసం రెయిన్ ఫారెస్ట్ని కాపాడుకోవాలి. దీనికోసం యునైటెడ్ ఫర్ అవర్ ఫారెస్ట్ అగ్రిమెంట్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్లో మేజర్గా ఏం చెప్పుకున్నారంటే, ఈ రెయిన్ ఫారెస్ట్ని కన్జర్వ్ చేసుకోవడానికి, బయోడైవర్సిటీని కన్జర్వ్ చేసుకోవడానికి ఫండింగ్ ఇవ్వాలి. మనం చూసాం ప్యారిస్ క్లైమేట్ డీల్కి సంబంధించి గ్రీన్ హౌస్ గ్యాసెస్కి రిచ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ $100 బిలియన్ ఫండింగ్ ఇవ్వాలి అని. అదేవిధంగా బయోడైవర్సిటీకి సంబంధించి $200 బిలియన్ ఫండింగ్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఉంది, కానీ అది పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వలేదన్నమాట. సో యాన్యువల్గా రిచ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ $200 బిలియన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం ఇవ్వాలని ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. దీన్ని ఫస్ట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అనుకున్నారు. తర్వాత మొత్తం ఈ రెయిన్ ఫారెస్ట్ సంబంధించి ఇంతకుముందు మనం చూసాం ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు గ్లోబల్ వార్మింగ్ సంబంధించి రెగ్యులర్గా రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా రెయిన్ ఫారెస్ట్ సంబంధించి కూడా ఒక సైంటిఫిక్ బాడీని ఏర్పాటు చేసి ఆ బాడీ రెగ్యులర్గా రిపోర్ట్లు ఇచ్చే ఆస్కారం కల్పించారు. రెగ్యులర్గా ఆ బాడీ రిపోర్ట్ ఇస్తూ ఉండాలన్నమాట. రెయిన్ ఫారెస్ట్ని ఎలా కన్జర్వ్ చేయాలి అనే అంశం మీద రిపోర్ట్లు ఇవ్వాలి. అయితే ఇలా ఒక కమ్యూనిక్ రిలీజ్ చేసుకున్నారు. అంతేకాకుండా ఈ కమ్యూనిక్లో యునైటెడ్ ఫర్ అవర్ ఫారెస్ట్ అగ్రిమెంట్లో ఈ దేశాలు ఇంకో మాట కూడా ఉన్నాయి. కొన్ని రిచ్ దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు, కూటములు కూడా ఎన్విరాన్మెంట్ అనే పేరుతో డెవలపింగ్ కంట్రీస్ మీద ఆంక్షలు విధిస్తున్నాయి. ఉదాహరణకి కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నిజంగా ట్యాక్స్ వేద్దాం అనుకుంటున్నారు, దానికి ఎన్విరాన్మెంట్ అనే నెపంతో ఇలా చేస్తున్నారు. ఇలాంటి పోకడలు మానుకోవాలని కూడా చెప్పారనమాట. అయితే ఈ యునైటెడ్ ఫర్ అవర్ ఫారెస్ట్ అగ్రిమెంట్ మీద చాలా విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మొదటి విమర్శ ఏంటంటే, ఈ దేశాలు, బ్రెజిల్ లాంటి దేశాలు, ఈ రెయిన్ ఫారెస్ట్ పరివాహక ప్రాంతాల్లో ఉన్న దేశాలన్నీ కూడా రెయిన్ ఫారెస్ట్లు విస్తరించిన దేశాలు ఎంత టైం లోపల వాళ్ళు కంప్లీట్గా డీఫారెస్టేషన్ ఆపుతామని చెప్పలేదు. అంటే అడవులు నరికివేత ఆపేస్తామని ఎక్కడ చెప్పలేదన్నమాట. తర్వాత ఈ ప్రాంతాల్లో ఇల్లీగల్ గోల్డ్ మైనింగ్ జరుగుతుంది, దానికి సంబంధించి కూడా వాడు ఎటువంటి ప్రామిస్ చేయలేదన్నమాట. తర్వాత స్థానికులతో కలిసి రెయిన్ ఫారెస్ట్ని, ముఖ్యంగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లాంటి ఫారెస్ట్ని సస్టైనబుల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఎలా తీసుకొస్తాం అనే దాని మీద కూడా ఈ దేశాలు స్పష్టం చేయలేదన్నమాట. దాంతో చాలా వరకు ఇవేమీ బైండింగ్ అగ్రిమెంట్స్ ఏమీ చేసుకోకుండా, ఎటువంటి ప్రామిసులు చేయకుండా కేవలం ఒక కమ్యూనిటీ రిలీజ్ చేసి వదిలేసాయి. ఫండింగ్ కోసం, తర్వాత పెద్ద పెద్ద దేశాలని విమర్శించడం కోసం చేశాయి. కానీ ఈ దేశాలు రెయిన్
పరివాహక అంటే రెయిన్ ఫారెస్ట్లు విస్తరించిన దేశాలు మాత్రం తాము రెయిన్ ఫారెస్ట్ ప్రొటెక్ట్ కోసం ఏం చేస్తున్నాం అనేది బైండింగ్గా ఏమీ చెప్పలేదని అంటున్నారనమాట. అయితే ఒక ఫ్యాక్ట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 20-25% రెయిన్ ఫారెస్ట్ కనుక డిస్ట్రాయ్ అయితే డ్రమాటికల్గా చాలా ఎక్కువగా రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ దెబ్బతింటాయంట ప్రపంచంలో. దాంతో ఏదైతే అడవులు ఉన్నాయో అవన్నీ కూడా గడ్డి భూములుగా అయిపోతాయంట. రెయిన్ ఫారెస్ట్లు హాఫ్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ ద రెయిన్ ఫారెస్ట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ట్రాపికల్ సవన్నా, గడ్డి భూములుగా అయిపోతాయంట. దాంతోపాటు బయోడైవర్సిటీ లాస్ కూడా విపరీతంగా ఉంటుందంట. అంటే రెయిన్ ఫారెస్ట్లు డిస్ట్రాయ్ అయితే 20-20% రెయిన్ ఫారెస్ట్లు డిస్ట్రాయ్ అయితే వర్షపాతం భయంకరంగా తగ్గి ఈ అడవులు కాస్త గడ్డి భూములుగా మారే ప్రమాదం ఉందంట అది తొందరలో. దాంతోపాటు జీవ వైవిధ్యం కూడా గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందంట. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ రెయిన్ ఫారెస్ట్. ముఖ్యంగా అమెజాన్ కోఆపరేటివ్ ట్రీటీ ఆర్గనైజేషన్ దేశాలు ఏంటి, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు ఫిల్మ్స్ వచ్చే అవకాశం ఉంది.